రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా ఈరోజు మా మిత్రులందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకి, మా ఎన్ఆర్ఐ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. దిగ్విజయ్ సింగ్ చూసినట్లయితే రోజుకు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు ముసాయిదా రెండూ ప్రకటిస్తామన్నారు. ఈరోజు కనుక చూసినట్లయితే అది నా చేతిలో లేదని చెప్తా ఉన్నారు. చేతిలో లేనప్పుడు ఏ అధికారంతో మీరు రోజుకు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు? గడిచిన 2-3 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ స్టేట్మెంట్ల వల్ల ఇటు సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు చాలామంది మనస్తాపానికి చెందేసి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ దిగ్విజయ్ సింగ్ బాధ్యత వహించాలని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఈరోజు కనుక మనం చూసినట్లయితే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటా ఉన్నారు. ఐఐటీలు ఏర్పాటు చేస్తామంటున్నారు, ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు, మెట్రోస్ ఇస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ చట్టబద్ధత ఎంత ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. గడిచిన 50 సంవత్సరాల్లో మీ చరిత్ర కనుక చూసినట్లయితే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏ రోజు మీరు చేయలేదు. ఈ రోజు కూడా చెప్పేదంతా చూస్తూ ఉంటే ఎలక్షన్కి స్టంట్ లాగా కనిపిస్తూ ఉంది, కానీ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చే పరిస్థితి కనపడతా లేదు. కేంద్ర మంత్రులు కానీ, కిరణ్ కుమార్ కానీ రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళ పాదాల చెంత చేరేసి వారి పెంపుడు కుక్కల వారే మారిపోయి ఏది చెప్తే దాని అందరికీ కొడతా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు కనుక మనం గమనించినట్లయితే అన్ని సర్వేలు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. మొన్నటికి మనం చూసినట్లయితే మనం ఇండియా టుడే సర్వేలో కేంద్రంలో కూడా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిద్దని చెప్పేసి వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగుదేశం పవనాలు, తెలుగుదేశం గాలి వేస్తూ ఉంది. 53% పైగా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఓట్లేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు కనుక ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుపుతున్నటువంటి మేధో మదనంలో కూడా తను చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో రైతులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారందరికీ తను గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ సంతకం రుణమాఫీ పథకం మీద పెడతారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవేయాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా మేము ఇక్కడ సమావేశమయ్యాము. వీళ్ళందరూ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పేసి, చివరి వరకు పోరాడతామని చెప్పేసి ప్రమాణాలు చేస్తూ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో కాంగ్రెస్ పెద్దలకు మాత్రం రాష్ట్ర విభజనకి మేము ఓకే, అలానే రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఏదో ప్యాకేజీల రూపంలో అమ్మేయాలని చెప్పేసి ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని చెప్పేసి మేమందరం తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్సు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళు తెలంగాణ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రకటించి మొదట ఈ రోజున ఢిల్లీలోనే కూర్చొని వీళ్ళందరూ తెలంగాణ బిల్లుని, ముసాయిదాని ఏదో ప్యాకేజీల్లో కొన్ని ఆప్షన్స్ పెట్టేసి తెలంగాణ విభజనను ముఖ్యమంత్రినైనా సరే మార్చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయటం ఇది ఏకపక్ష విధానమని మేమందరం తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలని గౌరవించి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ప్రజల అభిష్టానికి అనుగుణంగా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇది మంచిది కాదు, ఇది అనధికారికంగా చేస్తున్నారని చెప్పేసి మేము ఖండిస్తున్నాం దీన్ని.
అలానే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి కష్టాలను తను తీరుస్తాడు, అందరికీ అనుకూలంగా తన పరిపాలన చేస్తాడని మేము భావిస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానం పెట్టకుండా రాష్ట్ర విభజనని ముందుకు తీసుకెళ్లడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజల కష్టాన్ని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎలక్షన్లో సీఎంగా గెలిచి ఆయన అందరి కష్టాలని తీరుస్తారని చెప్పి మాకు ఎంతో నమ్మకంగా ఉంది.